హలో గాయస్, దిస్ ఈజ్ సిద్ధు. సో కోవిడ్-19 వల్ల, క్వారంటైన్ వల్ల మీరందరూ ఇంట్లో ఐ హోప్ సేఫ్గా హ్యాపీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. అండ్ చెప్పినట్లే ఈరోజు ఈ టైంకి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడడానికి మేము ముందుకు వచ్చేసాను. సో లెట్స్ సీ ఎవరెవరు ఏ క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాం. సో ముందుగా హలో దుర్గారావు. సో అందరికీ హాయ్. నేను ఫస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, జీ తెలుగు వాళ్ళు అక్షయ పాత్ర ఫౌండేషన్ ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు. నా వంతు సహాయం నేను చేశాను. మీ వంతు సహాయం మీరు చేయాలి అంటే మీకు ఫస్ట్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న డొనేట్ ఐకాన్ ఉంటుంది. మీరు లెఫ్ట్ సైడ్ చెక్ చేసుకోండి. అక్కడ ఉన్న ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది లింక్ అనేది. సో మీరు హెల్ప్ చేయొచ్చు. నా వంతు నేను హెల్ప్ చేశాను. డెఫినెట్లీ మీ వంతు కూడా మీరు హెల్ప్ చేస్తారని నేను అనుకుంటున్నాను. 100% చేయండి. ఎందుకంటే చాలామంది ఉన్నారు, ఎంతోమంది పాపం అంటే లాక్డౌన్ వల్ల వాళ్ళకి పని లేక లైక్ ఫుడ్ లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో మనకి ఎప్పుడో కానీ ఇలాంటి అవకాశం రాదు, మనం ఒకరికి హెల్ప్ చేద్దామనే ఒక అవకాశం. సో మీరు కూడా హెల్ప్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భోజనం చేయను. సో ఫస్ట్ సో ఫన్నీగా క్రేజీగా ట్రూత్ ఆర్ డేర్ గేమ్కి నేను రెడీ. మీరు రెడీయా? చూద్దాం. నాకైతే కొన్ని ర్యాండమ్గా క్వశ్చన్స్ వచ్చాయి, అవి నేను అప్పుడే రివీల్ చేయను ఏంటనేది. సో చూడండి, ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడుతున్నాం కదా. సో ఫస్ట్ ఇటు వస్తే ట్రూత్ మీ వైపు, ఇది నా వైపు వస్తే డేర్. ఓకే, ఆడదామా? లెట్స్ స్టార్ట్. అందరికీ పెద్ద హాయ్. సో ఈ క్వారంటైన్లో మాకు బోర్ అనేది ఏమీ లేదు. సో నేను ఈ క్వారంటైన్లో నేర్చుకున్నది ఏంటంటే, ఇంట్లో వాళ్ళకి నేను హెల్ప్ చేస్తున్నాను. లైక్ మీరు కూడా అలానే హెల్ప్ చేయండి, బోర్ కొట్టదు, టైం తెలియకుండానే అయిపోతూ ఉంటుంది. అయాన్ష్ ఏం చేస్తున్నాడు? అయాన్ష్ ఇప్పుడు పడుకునే టైం కదా, సో పడుకుంటూ ఉంటాడు అనమాట. సో రెడీయా మీరందరూ? నేనైతే రెడీ. అంటే కొంచెం టెన్షన్గా ఉంది ఎవరెవరు ఏ క్వశ్చన్స్ అడుగుతారా అని, బట్ చూద్దాం ఎలా వస్తాయో. లైక్ మేమేమనుకుంటున్నాము అంటే, ఈ లాక్డౌన్లో చాలామంది ఎంటర్టైన్మెంట్ని మిస్ అవుతున్నారు. సో ఈ లాక్డౌన్ కారణంగా మేము షూటింగ్ చేయలేకపోతున్నాం. సో అందుకనే ఎపిసోడ్స్ అవన్నీ మీకు డిలే అవుతున్నాయి. వన్స్ లాక్డౌన్ అయిపోయిన వెంటనే మేము తిరిగి మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. సో కొన్ని ఎక్సైటింగ్ ఎపిసోడ్స్ మళ్ళీ తిరిగి వచ్చేస్తాం. సో ఇంకొకసారి మీకు రిమైండ్ చేస్తున్నాను, మీకు లెఫ్ట్ సైడ్ ఒక ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక లింక్ ఓపెన్ అవుతుంది. దాని నుంచి మీరు హెల్ప్ చేయొచ్చు. జీ తెలుగు వాళ్ళు అక్షయ పాత్ర ఫౌండేషన్స్ కలెక్ట్ చేస్తున్నారు. సో నా వంతు అయితే నేను సహాయం చేశాను, ఎందుకంటే చాలామంది పూర్ పీపుల్ ఉంటారు కదా. సో వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం కదా. సో నా వంతు నేను చేశాను. మీరు కూడా చేస్తే వాళ్ళకి ఇంత ఒక రూపాయి అయినా చాలా సహాయం అవుతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్. యూజింగ్ పేటిఎం మీకు ఆప్షన్స్ ఉంటాయి, ఒకసారి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్. చెప్పండి, ట్రూత్ ఆర్ గేమ్కి రెడీయా? రెడీ అని ఒక్క కామెంట్ వచ్చినా నేను దీన్ని స్పిన్ చేస్తాను. సో చెప్పాను కదా, ఇది క్యాప్ మీ వైపుకి వస్తే ట్రూత్, నా వైపుకి వస్తే డేర్. హాయ్. సో లెట్స్ స్టార్ట్. నా వైపుకి వచ్చింది డేర్. సో ఎనీ క్వశ్చన్స్? రెడీ? యా, ఐఎమ్ రెడీ. డేర్ వచ్చింది ఆల్రెడీ.
ఇంకొకసారి స్పిన్ చేయనా? డేర్కి సో నాకైతే కొన్ని ర్యాండమ్గా క్వశ్చన్స్ వచ్చాయన్నాను కదా, దాన్ని నేను పిక్ చేసుకున్నాను. సో డేర్ ఇగో మీ ముందే పెడుతున్నాను. అండ్ ట్రూత్, ఇందులో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే తప్పదు కాబట్టి నేను ఛాలెంజ్ చేశాను కాబట్టి ట్రూత్ ఆర్ డేర్ గేమ్కి. సో నేను ఇందులో ఉన్నాయి 100% చేస్తాను, బట్ ఫన్నీగానే ఉంటాయి. రెడీ? ఆర్ యూ బ్రో? యా ఐమ్ గుడ్ బ్రో. ఓకే, రెడీయా? ఇంకొకసారి ఇదే ఫైనల్, ఎందుకంటే నా దగ్గర ఉన్న క్వశ్చన్స్ అండ్ ఆప్షన్స్ నా దగ్గర ఏమున్నాయో మీ దగ్గర పెట్టా కదా. డేర్ రెడీగా ఉంది, ట్రూత్ రెడీగా ఉంది. సో రెడీ? ట్రూత్. సో నేను ట్రూత్ నుంచి ఒకటి పిక్ చేసుకోవాలి. సారీ, మీరే అడుగుతున్నారు కదా, ఇంకా టైం ఉంది కాబట్టి చూపిస్తా. మీకు ఇష్టమైన అమ్మాయి ఇన్ సీరియల్స్? మీ వైఫ్ ఎప్పుడు లైవ్కి రావాలి? ఓకే, వస్తుంది మా వైఫ్ కూడా. నాకు ఇష్టమైన అమ్మాయి కదా ఇది. ట్రూత్, లైక్ నాకు అందరూ అంటే ఇష్టం. ఏదో పొలైట్గా చెప్తున్నానని అనుకోవద్దు. డేర్ మీ, ప్లీజ్ ఇన్వైట్ యువర్ వైఫ్. ఓకే, ఒక 2 minutesలో నేను ఇన్వైట్ చేస్తా. ఓకే, సారీ, ట్రూత్ కదా. నాకు ఇష్టమైన అమ్మాయి అంటే పొలైట్గా ఏం చెప్పట్లేదు, నాకు అందరూ ఇష్టమే. నాకు ఆర్టిస్ట్ మ్యాగ్నా ఇష్టం, అండ్ పూజ, మౌని, వీళ్ళందరూ కూడా నాకు చాలా ఇష్టం. అంటే వీఆర్ ఫ్రెండ్స్ అనమాట. సో ఓకే, ట్రూత్ అయిపోయింది. నెక్స్ట్ ఏమొస్తుందో చూద్దాం. రెడీ? నా వైపు వచ్చింది. డేర్. ఒక సాంగ్ పాడండి సిద్ధు గారు. స్వప్న తీగల సాంగ్ పాడాలా? అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చెలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి, అలవో కలవో. చాలు. ఓకే, ప్లీజ్ సే హాయ్. అండ్ సుజాత హలో. సో మీరు కామెంట్ చేస్తున్నారు కదా, కామెంట్ పక్కన ట్రూత్ ఆర్ డేర్ మీరు చెప్పండి. ఎందుకంటే నేను ఆ కామెంట్ చూసుకుంటప్పుడు నా వైపు వచ్చిందంటే ట్రూత్, సారీ మీ వైపు వచ్చిందంటే ట్రూత్, నా వైపు వచ్చిందంటే డేర్. అండ్ మీకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే మేము ఉన్నాము. సో ఎంటర్టైనింగ్గా మీరు ఏ డేర్ ఇచ్చినా ఏ ట్రూత్ ఇచ్చినా నేను చేయడానికి రెడీ. సో మళ్ళీ మీకు రిమైండ్ చేస్తున్నాను, జీ తెలుగు వాళ్ళు అక్షయ పాత్ర ఫౌండేషన్ ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు. నా వంతు సహాయం నేను చేస్తున్నాను, మీ వంతు సహాయం మీరు చేయండి. ఎందుకంటే చాలామంది పూర్ పీపుల్ ఉంటారు. మనం ఇప్పుడు హెల్ప్ చేయడానికి ఒక ఛాన్స్ దొరికింది. ఎందుకంటే చాలామంది అడగలేని వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ వాళ్ళకి ఎంత హెల్ప్ అవుతుంది అనేది మనం పర్సనల్గా తీసుకుని, అంటే మనకి కూడా ఏదో ఒక టైంలో అవసరం రావచ్చు కదా. సో అలానే చెప్పలేని స్థితిలో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి మనం అక్షయ ఫౌండేషన్ ద్వారా ఎంతో కొంత ఫండ్ రైజింగ్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మీకు ఏ హీరో అంటే ఇష్టం? బాలు ఫ్రమ్ కువైట్. నాకు ప్రభాస్ అంటే ఇష్టం. డేరా? ఓకే, ఏంటి క్వశ్చన్ ఏంటి? 1 డైలాగ్ బ్రో. ట్రూత్ 1 డైలాగ్. నిజంగా ఒక డైలాగ్ చెప్పనా? యూజ్ పేటిఎం. 1 డైలాగ్. ఓకే, మారాలంటే లొంగాలి, వంగాలి అంటే నిన్న మనలో మ్యాటర్ ఉండాలి. ఓకే, మేడ్ ఫర్ ఈచ్ అదర్. సిద్ధు విష్ణుప్రియ, థ్యాంక్ యూ. రెడీ? సో ట్రూత్, బిఫోర్ మ్యారేజ్ ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు అండ్ హౌ? బిఫోర్ మ్యారేజ్ నాకు చాలా ప్రపోజల్స్ వచ్చాయి. లైక్ ఎలా అంటే కాలేజ్ డేస్లో వచ్చాయి. హౌ ఏమో మరి అలా వచ్చేసాయి అంతే. ఓకే, నెక్స్ట్. డేర్. ట్రూత్, మీ కాలేజ్లో మీరు చేసిన చిలిపి పనులు? నా కాలేజీలో నేను చేసిన చిలిపి పనులు అంటే ఏం లేవు. ఎప్పుడు ఫ్రెండ్స్తో, అంటే చిలిపి పనులు కాదు అవి,
ఎక్కువ కాలేజ్కి ఐఎమ్ ఏ బ్యాడ్ స్టూడెంట్ యాక్చువల్లీ. నేను ఎక్కువ కాలేజ్కి వెళ్ళేవాడిని కాదు, బయట తిరగడం ఇవన్నీ ఎక్కువ. చిలి పనులు అంటూ ఏవి లేవు. టెల్ మీ మెగాస్టార్. మెగాస్టార్ గారు ఆయన గురించి చెప్పడానికే ఉంటుంది. చిన్నప్పటి నుంచి చూస్తూ పెరుగుతూ వచ్చాం. హీ ఈజ్ వెరీ ఇన్స్పిరేషన్ టు మీ. హౌ ఈజ్ అయాన్? షయాన్, షీ ఈజ్ గుడ్. టెల్ మీ మెగాస్టార్. మెగాస్టార్ ఈజ్ సూపర్. ఆయన అడుగుడు జాడల్లోనే మేము నడుస్తున్నాగా. హాయ్ సిద్ధు గారు, విష్ణుప్రియ గారు ఎలా ఉన్నారు? సో విష్ణుప్రియ అయితే చాలా 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 బాగుంది. సో చాలామంది విష్ణుప్రియ అని అడుగుతున్నారు కదా. తన దగ్గర నా పక్కన తను ఉంటుంది. మీరు ట్రూత్ అండ్ డేర్లో మీ ఇష్టం వచ్చింది అడగచ్చు, బట్ కొంచెం ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, కొంచెం చూసి అడగండి. ఓకే. హాయ్ సిద్ధు గారు, విష్ణుప్రియ గారు ఎలా ఉన్నారు? ఓకే, నేను విష్ణుని ఇప్పుడే పిలుస్తాను. విష్ణు విష్ణు రా, వస్తుంది. సో తన ముందు కొంచెం జాగ్రత్తగా చూసి అడగండి. ఓకే దా. సో డేర్ ఉన్నాయి అండ్ ట్రూత్. హలో ఎవ్రీవన్, హాయ్. ఎంతవరకు వచ్చింది నీ ట్రూత్ ఆర్ డేర్ గేమ్? ట్రూత్ ఆర్ డేర్ గేమ్ కొంచెం వరకు వచ్చింది. సో నాకైతే కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి, నేను అవి పిక్ చేసుకున్నాను. ఇవి ట్రూత్, అవి డేర్. ఈ స్పిన్ ఇది నేను స్పిన్ చేస్తాను. ఈ క్యాప్ వాళ్ళ వైపు వచ్చిందంటే ట్రూత్, నా వైపు వచ్చిందంటే డేర్. ఓకే. సో మీరేమన్నా అడగాలనుకుంటున్నారా? వైఫ్ తో ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు వాళ్ళు చూస్తారు. వైఫ్ తో అంటే కొంచెం కష్టం, అందుకే నువ్వు రాకముందు నీకు చెప్పకూడదు ఎవరిని. సారీ. ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక. మై మామ్ వెరీ బిగ్ ఫ్యాన్ టు యువర్ సీరియల్స్. సార్ సే హీ టు డాన్స్ బ్రో. ట్రూత్ అంట డాన్స్ అంటే ఇప్పుడు లైవ్ లో మనం చేయలేం కాబట్టి ఎనీ క్వశ్చన్స్ అంతే. క్వశ్చన్స్ సరే నేను స్పిన్ చేయను. హాయ్ విష్ణుప్రియ. ట్రూత్ స్పిన్ చేయండి. వాళ్ళ వైపు. సో మీ వైపు వచ్చింది ఓకే. నేను దీంట్లో ఉన్న క్వశ్చన్స్ లో నేను ఒక చిట్టి ఇస్తాను. సరే. సో మీరు అందరూ అడిగిన క్వశ్చన్స్ లోనే రాండమ్ గా పిక్ చేసుకున్న క్వశ్చన్స్ సిద్ధు కూడా తెలియదు, నేనే రాసి పెట్టాను. సరే, పిక్ చేసే ముందు నేను పిక్ చేసి చెప్తాను. ఏది ట్రూత్ అయితే నువ్వు చెప్పేయాలి, డేర్ అయితే నువ్వు డెఫినెట్ గా చేయాలి. సరే ఓకే. అంటే యాక్చువల్గా ఏంటంటే ఇందులో ఏమో ఎలా ఉన్నాయో కూడా నేను చూడలేదు. సరే చూద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఇందాక చెప్పాను, మళ్ళీ మీకు ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. జీ తెలుగు వాళ్ళు అక్షయ పాత్ర ఫౌండేషన్ ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు. సో నా వంతు సహాయం అయితే నేను చేశాను. ఇన్నిసార్లు నేను చెప్తున్నాను, ఎందుకు అంటే నా వంతు సహాయం నేను చేశాను అని తప్పుగా అనుకోవద్దు. ఎందుకు అంటే బయట చాలామంది పూర్ పీపుల్ ఉన్నారండి. నా పర్సనల్గా కూడా నేను మొన్న బయట వెళ్ళి అంటే ఫుల్ మాస్క్ అండ్ సోషల్ డిస్టాన్సింగ్ ఇవన్నీ తీసుకుని కొన్ని ఫ్యామిలీస్కి హెల్ప్ చేశాను. అంటే ఎప్పుడు హెల్ప్ చేసింది ఎవరికి చెప్పుకోకూడదు, బట్ సో మీరు కూడా మీ వంతు సాయం మీరు చేయాలి అనుకుంటే లెఫ్ట్ సైడ్ ఒక ఐకాన్ ఉంది కదా, ఫండ్ రైజర్ ఫర్ ద అక్షయ పాత్ర ఫౌండేషన్ అని. దాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ నుంచి మీరు మీ వంతు సహాయం మీరు చేయొచ్చు. సో చాలామందికి హెల్ప్ అవుతుంది. ఓకే సరే ఓకే. ఇప్పుడు ఏంటి నువ్వు డేరా? డేర్. ఓకే, మీ అందరి తరపు నుంచి గేమ్ కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను సిద్ధుకి కొన్ని క్వశ్చన్స్ మీరు పంపించిన వాటిలో ర్యాండమ్గా సెలెక్ట్ చేసిన కొన్ని క్వశ్చన్స్ నేను డేర్ అండ్ ట్రూత్ పెట్టాను. సో ఇప్పుడు డేర్ చేద్దాం. బాబా ఎలా చేస్తాను అంటే అందులోంచి తను పిక్ చేసుకుందంటే కొంచెం టఫ్ క్వశ్చన్స్ అయ్యి ఉండొచ్చు. డేర్ అయితే మొత్తం అంతా ఏమంటారు, నా రివెంజ్ అన్నమాట. ఓకే ఓకే. ఏంటది? దిస్ ఈజ్ ప్రాంక్ కాల్ చేయాలి సన్నీకి కానీ మేఘ్నాకి కానీ. సన్నీకి కానీ మేఘ్నాకి కానీ ప్రాంక్ కాల్ చేయాలి ఇప్పుడు. ఓకే, సన్నీకి ప్రాంక్ కాల్ చేయనా మేఘనాకి ప్రాంక్ కాల్ చేయనా ఒకసారి మీరు కామెంట్ చేయండి. ద టైమ్ ఈజ్ 8:30. ఈ టైంలో మేఘనాకి చేయడం కంటే సన్నీ అన్నకి చేయడం బెటర్ అని నా ఫీలింగ్. సన్నీ గారు ఏం చేస్తున్నారో చూద్దాం. అండ్ ఓకే, నేను ఏం చేస్తానంటే సన్నీకి కాల్ చేస్తాను. యాక్చువల్గా లాక్డౌన్ కదా, అరే నేను తెలియకుండా కొంచెం బయటకు వెళ్ళిపోయాను. సో నన్ను పోలీసులు పట్టుకున్నారు.
అంటే నేను మాస్క్ గ్లౌజెస్ ఇవన్నీ యూజ్ చేయకుండా నేను బయటకు వెళ్ళిపోయాను. అవన్నీ తీసుకుని రమ్మని కాల్ చేస్తారా? సో నేను ఆడికి ఏం ప్రాంక్ కాల్ చేస్తా అంటే ఇలా అని చెప్తాను, ఆడు ఎలా రియాక్ట్ అవుతాడో చూస్తాను. నేను స్పీకర్ పెడతాను, మీరు అందరూ వినండి, ఓకేనా? చాలా మంది మేఘ్నా మేఘ్నా అని అంటున్నారు. మ్యాగ్నా యాక్చువల్గా సన్నీయా? ఓకే, సన్నీ గారికి చేస్తాను. సన్నీ 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 ఓకే, సన్నీ అన్న సన్నీ, బికాస్ దే బోత్ ఆర్ వెరీ బెస్ట్ బడీస్. హలో బావా. హలో, అరే నేనురా సిద్ధుని. అరే యాక్చువల్గా ఏమైందంటే కొంచెం నేను బయటకు వచ్చాను. అరే నేను బయటకు వచ్చాను అంటే లాక్డౌన్, బట్ ఏంటంటే ఈ టైంలో బయటకు ఎందుకు వెళ్ళాను అంటే యాక్చువల్లీ షాప్స్ ఏమైనా తెరిచున్నాయేమో అని అయాన్ష్కి డైపర్స్ అవునరా, అంటే యాక్చువల్లీ నేను అయాన్ష్ డైపర్స్ కోసం అని చెప్పి బయటకు వచ్చాను. అరే అరే నవ్వద్దురా ప్లీజ్ రా, వినరా రే, నవ్వకు. యాక్చువల్గా రే అరే అది కాదు రే బావా, ఇక్కడ కొంచెం సీరియస్ కండిషన్. అంటే యాక్చువల్లీ ఏంటంటే నేను అరే యాక్చువల్లీ ఏం జరిగిందంటే నేను మాస్క్ అవన్నీ యూజ్ చేయలేదు, అండ్ 2-వీలర్ మీద అంటే పక్కనేరా షాప్. సో సరేలే ఇవన్నీ సరే, సారీ దానికన్నా ఎక్స్క్యూజ్ చెయ్యి. యాక్చువల్లీ నేను 2-వీలర్ మీద వచ్చాను, బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నన్ను పోలీస్ పట్టుకున్నారు. అంటే నాకు ఇంకా టాటూస్ అవన్నీ వేయలేదు కానీ అరే కొంచెం ఎలారా నా ఫోన్ తీసేసుకున్నారు. నేను చెప్పినా అంటే నేను ఏ రీజన్ చెప్తున్నా సరే వాళ్ళు నమ్మట్లేదు. కొంచెం ఏదో ఒకలాగా నువ్వే నన్ను ఏదో చేయరా, నాకు కొంచెం టెన్షన్గా ఉంది. నాకు ఇది కూడా పక్కన ఈ మెడికల్ షాప్ అతని దగ్గర ఫోన్ తీసుకుని నీ నెంబర్ నాకు నోటెడ్ కాబట్టి నేను నీకు కాల్ చేస్తున్నాను. ఏమంటున్నారు, నా ఫోన్ తీసేసుకున్నారా? అరే డైపర్ లేదని వాడి దగ్గర విష్ణుకి ఫోన్ చేస్తే ఇప్పుడు అంతా మీడియా ఇదంతా ప్రాబ్లం. అరే కాదు ఇదంతా మీడియాది ప్రాబ్లం అవుద్ది. అంటే నేను యాక్చువల్గా మాస్క్ లేదు, బట్ నేను వాడికి ఏమని చెప్పాలి అంటే నేను ఇలా వాడు ఒకటే చెప్తున్నాడు, మీరే చెప్తున్నారు కదా సోషల్ డిస్టాన్సింగ్ ఇవన్నీ చేయరే, నాకు టెన్షన్ వస్తుంది. అరే ప్లీజ్ రా, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. నాకు వెంటనే అరే నేను ఆగుతాను రా, ఆడికి టాయిలెట్ వస్తే డైపర్ లేకపోతే నేను టాయిలెట్ ఆపలేను కదరా, నేను ఆగలను. కానీ టీషర్ట్స్ అరే అవన్నీ తర్వాత అప్పుడు ఏం చేయాలి రా? సార్ ఇక్కడ ఒకసారి మా బావ, అరే ఒకసారి నేను ఫోన్ ఇస్తాను, ఒకసారి మాట్లాడతావా? ఇక్కడ లేడీ కానిస్టేబుల్ ఉన్నారు, ఒక్కసారి. అరే కొంచెం నీకు ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు, ఒకసారి మాట్లాడరా ప్లీజ్. అరే ఒకసారి ప్లీజ్ రా, ఒకసారి మాట్లాడరా. ఏ బాబు ఏంటమ్మా, ఎవరు లైన్లో? హలో నీకెంత నమ్మకం బావా? లేదు లేదు, యాక్చువల్గా నువ్వు జీ తెలుగు FB లైవ్ చూసినట్లయితే నీకు ప్రాంక్ కాల్ చేయమని చెప్పి సిద్ధుకి డేర్ వచ్చిందనమాట. సో తను డేర్ యాక్సెప్ట్ చేయడం వలన నీకు కాల్ వచ్చిందనమాట. దానివల్ల ఇదంతా జరిగిందన్నమాట. మమ్మల్ని ఎక్స్క్యూజ్ చేయాలన్నమాట. ఎస్ అనమాట. అయాన్ష్ అంటే కొంచెం ఏమంటారు, నువ్వు కొంచెం త్వరగా రియాక్ట్ అవుతావు కదా. సరే ఓకే రే బావా, థ్యాంక్ యూ, బాయ్. సరే కొంచెం టెన్షన్ పెట్టినట్టును, లాక్డౌన్ అయిపోయిన తర్వాత కుమ్మెద్దు కానీ. బాయ్ 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 బాయ్, గుడ్ నైట్, బాయ్. జిమ్ చేసుకో, బాయ్.
పాపం వాడు ఎంత టెన్షన్ పడ్డాడంటే మావే phone నిజంగా. నుంచి చేశాం. యాక్చువల్లీ మా డాడీ నెంబర్ నుంచి చేశాను. సో విష్ణు వాయిస్ వాడు గుర్తుపట్టాడు కాబట్టి సరిపోయింది. యాక్చువల్లీ వాయిస్ ఎక్కడున్నా అందరూ గుర్తుపట్టేస్తారు. అక్కడ నేను టోన్ చాలా చేంజ్ చేసి మాట్లాడాను, బట్ గుర్తుపట్టారు. నీ స్టోన్ అలాంటిది కాదు. ఆడి పాపం మధ్యలో బాగా టెన్షన్ పడ్డాడంట. ఓకే, అయితే నిజంగా చెప్తున్నాను, సన్నీ నాకు చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్ వాడు. ఈజ్ వెరీ గుడ్ పర్సన్. సన్నీ అనండి, మ్యాగ్నా అనండి. సో నాకు లాక్డౌన్ అయిన తర్వాత నాకు డైపర్ వేసి ఇలా ఉన్నాడు. ఓకే నైస్. నెక్స్ట్ స్పిన్ చేయనా? రెడీ అందరూ? ట్రూత్ ఆర్ డేర్ ఏదో వస్తుందో చూద్దాం. ట్రూత్. I'll pick. ఓకే, Both nice looking. వన్ మినిట్. సో ట్రూత్ డేర్ అయిపోయింది. డేర్ అయిపోయింది. సో నా వైపుకి వస్తే డేర్, ఇటువైపు వచ్చింది కాబట్టి ట్రూత్. లేదు వాళ్ళ వైపు వస్తే ట్రూత్ అనమాట. ఆల్రెడీ ఇప్పుడే నువ్వు ఒక డే చేసావు కాబట్టి ట్రూత్ వెళ్ళం. అవునా? సరే ఓకే. జీ తెలుగు వాళ్ళు అక్షయ పాత్ర ఫౌండేషన్ ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు. మీ వంతు సహాయం మీరు చేయాలి అనుకుంటే మీకు లెఫ్ట్ సైడ్ జీ తెలుగు డొనేట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు లింక్ ఓపెన్ అవుతుంది. సో దాని నుంచి మీరు 10 రూపీస్ అయినా, అంటే మీకు తోచిన సహాయం మీరు చేస్తే, ఎవరికి సహాయం చేస్తున్నామో తెలియకుండానే మనం వాళ్ళకి సహాయం చేయొచ్చు త్రూ అక్షయ పాత్ర ఫౌండేషన్ నుండి. సో ప్లీజ్, చాలామంది ఆకలితో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ మనం ఉపకారం చేస్తే మనకి చాలా మంచి జరుగుతుంది. సో ఓకే, డన్. ఓకే, ట్రూత్. యాక్చువల్గా ట్రూత్లో నేను ఇప్పటికీ 2 times చదివాను. యశ్వంత్ గురించి చెప్పమని, నిన్నే పెళ్ళాడతా మన యశ్వంత్ గురించి ఒక వర్డ్ తన గురించి చెప్తే ఈ చిట్లో ఏముందనే చెప్తాను. సో తన మంచి ఫ్రెండ్ యశ్వంత్. సో తన గురించి ఒక వర్డ్. యశ్వంత్ నాకు చాలా మంచి ఫ్రెండ్. సో హీఈస్ బెస్ట్ బడీ. చాలా మంచివాడు అండ్ సో ఎనర్జెటిక్, సో కామ్. ఓకే, ఇది చదువుతాను. ఏమొచ్చిందో చూద్దాం. కానీ సన్నీగడ్ ప్రాంక్ కాల్ మాత్రం మీరు అందరూ. ఓకే, ట్రూత్. యాక్టర్ కాకపోయి ఉంటే మీ లైఫ్లో ఏమయ్యేవారు? యాక్టర్ కాకపోయి ఉంటే నా లైఫ్లో చదువులో అంటారా, నేను అంత గుడ్ స్టూడెంట్ కాదు, ఐఎమ్ వెరీ పూర్ స్టూడెంట్. ఇప్పటి వరకు ఒక ఆలోచన లేదా నీకు యాక్టర్ కాకపోయి ఉంటే ఏమయ్యేవాడివి అని? అంటే నేను యాక్టర్ కాకుండా ఉంటే లైక్ ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ఉండేవాడినేమో, మేబీ. జాబ్ హోల్డర్. ఎస్. ఓకే, నెక్స్ట్ అగైన్ ట్రూత్ ఆర్ డేర్. డేర్. అది ట్రూత్. అగైన్ ట్రూత్. సో గాయస్, ఫండ్ రైజర్ టు ద అక్షయ పాత్ర ఫౌండేషన్ మీకు లెఫ్ట్ సైడే ఉంది. మీరు ఆ బటన్ క్లిక్ చేయండి. ఓకే, ఇట్స్ గోయింగ్ టు బి ఫన్నీయా అంటే ఇప్పుడు వరకు మీ లైఫ్లో ఏదైతే ఇప్పుడు మీ లైఫ్లో ఏదైతే చూడకూడదు అనుకున్నారో దాన్ని ఫేస్ చేశారా? ఏదైతే చూడకూడదు అనుకున్నారో దాన్ని ఫేస్ చేశారా అని అడుగుతున్నారు. నా లైఫ్లో ఏదైతే చూడకూడదు అనుకున్నానో దాన్ని ఎప్పుడూ నేను ఫేస్ చేయలేదు. ఎందుకంటే నా లైఫ్ మొత్తం ఎప్పుడూ హ్యాపీగానే, అంటే నాలో ఒకవేళ నాకు ఏమైనా బాధ అనిపించినా అంటే దాన్ని స్మైల్తోనే నేను తీసేస్తాను, ఎప్పుడు నవ్వుతూ ఉంటాను. సో నాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. ఏదైతే చూడకూడదు అనుకున్నానో దాన్ని ఎప్పుడు నేను ఫేస్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ డేర్. ఆగండి. మీ వైఫ్ మీద ఎప్పుడు చాలా కోపం వచ్చింది చెప్పండి. విష్ణు మీద నాకు ఎప్పుడు కోపం రాలేదండి, ఎందుకంటే తను ఎప్పుడు అల్లరి చేస్తూ ఉంటుంది, బట్ అందులో ఫన్ ఉంటుంది. సో నేను కొంచెం కామ్ కదా, తను ఎప్పుడు అల్లరి చేయడం నాకు బాగా ఇష్టం. సో నాకు ఎప్పుడు కోపం రాలేదు. మీ తరపు నుంచి మీరు అడిగారు కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ చేశా. ఎవరు లేదు, ఎప్పుడో ఒకసారి వచ్చి ఉంటుంది కదా, చెప్పు.
నేనేం అనుకోనులే. ఎప్పుడు ఒకసారి డాన్స్ ప్రాక్టీసెస్ యాక్చువల్గా డీజేడీ చేసేటప్పుడు డాన్స్ ప్రాక్టీసెస్ అప్పుడు మాకు కంటిన్యూస్ షూటింగ్స్ అండ్ ప్రాక్టీస్లు ఇవన్నీ ఉండేవి కదా, సరిగా నిద్ర కూడా ఉండేది కాదు, లిఫ్టింగ్స్ ఉండేవి. ఆ టైంలో తను నన్ను ఎంత ఇరిటేట్ చేసేదంటే నేను ఎప్పుడైనా చిరాకు పడితే ఇంకా ఉడికించాలని తనకి ఎక్కువ ఇష్టం అనమాట. అప్పుడప్పుడు కొంచెం చిరాకు పడేవాడిని అంతే, బట్ వెంటనే నవ్వించేసేది. వెరీ గుడ్. ఎప్పుడు ఫేస్ కాకూడదని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ బాటిల్ స్పెన్ చేయండి. ఓకే, డేర్. ఏ ఉన్నాయో డేర్లో పాపం అనవసరంగా సన్నీ గారిని జిమ్ చేసుకునేవాడిని, వాడిని ప్రాంక్ కాల్ చేసి నాకేం చెప్పాలో కూడా తెలియలేదు తెలుసా. ఇష్టమైన గాడ్ ఎవరు? సాయిబాబా. ఓకే, తెలుగు పద్యం పాడాలి. తెలుగు పద్యం మీకు గుర్తున్నది చెప్పండి. తెలుగు పద్యం నాకు గుర్తున్నది అయ్యో సడన్ గా అనేసరికి కొంచెం తెలుగు పద్యం వచ్చేస్తుంది వెయిట్. వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి పావని. ఓకే, నీకు బాగానే తెలుసు ఇవన్నీ. వేమన శతకాలు యాక్చువల్గా ఇవన్నీ మర్చిపోయాను, సారీ. బట్ డేర్ కదా చెప్పాలి. చిట్టి చిలకమ్మ పద్యం అంటే చెప్పు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటలోకి వెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుట్టుకు మింగావా. ఓకేనా, థ్యాంక్ యూ. కప్పురంబు ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండి చూడ రుచులు జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరియా, విశ్వదాభిరామ వినుర వేమ. చిట్టి మిరియాలు. ఇంకా మిరియాలు లేవు, పోపులు లేవు, ఆపు ఇంకా. నేను ఒకటి చెప్పాను. ఓకే, డన్, అయిపోయింది. నెక్స్ట్. ఓకే, అగైన్ డేర్. సారీ, ట్రూత్. వాళ్ళ దగ్గర కదా. ట్రూత్ నువ్వు తీయ సార్ చెట్టు. నేను తీనా? చెప్పు. విష్ణుప్రియ కర్లీ హెయిర్ మీద మీ ఒపీనియన్ చెప్పండి అంట. ఈ కర్లీ హెయిర్ గురించి ఒక చిన్న నా ఒపీనియన్ ఏంటంటే, ఫస్ట్ నేను చూసినప్పుడు కర్లీ హెయిర్నే చూసాను. కర్లీ హెయిర్ అంటే చాలా 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 ఇష్టం. కర్లీ హెయిర్ మీద నా ఒపీనియన్ వచ్చి, తన ఫేస్ ఎంత స్మైల్తో ఉంటుందో తన జుట్టు కూడా అలానే స్మైల్ ఇస్తుందని అనిపిస్తుంది అనమాట. అంటే నేను ఎంత తింగర్ దాన్ని అని నా జుట్టు కూడా అంతే తింగర్గా రింగులుగా ఉంది అని. చూసారా డేర్ చూసారా, ట్రూత్ నాకు ఇచ్చారు. ట్రూత్ ఎక్కడి నుంచి చెప్పించా. ఓకే, డన్. లేదు, అయిపోయింది. నెక్స్ట్. అంటే హెయిర్ చూసిన తర్వాత ఇది లేదు. నెక్స్ట్, సారీ, జీ తెలుగు వాళ్ళు అక్షయ పాత్ర ఫౌండేషన్ నుండి ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఫండ్ రేజింగ్ ఆప్షన్ మీకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది, దాని మీద బటన్ మీద క్లిక్ చేయండి. లింక్ ఓపెన్ అవుతుంది. సో మీరు అందులో డొనేట్ చేయొచ్చు. చాలామంది పూర్ పీపుల్ ఉన్నారు. నేను ఎందుకు ఇన్నిసార్లు మీకు రిపీటెడ్గా చెప్తున్నాను అంటే, బయట అంటే మనం ఇప్పుడు క్వారంటైన్ పీరియడ్లో మనం బయట ఎంతమంది, అంటే మనకి హ్యాపీగా ఉన్నా సరే మన చేతుల్లో ఎంతో కొంత సహాయం బయట చేయాలండి. ఎందుకంటే చాలామంది బాధలో ఉన్నారని నాకు అనిపిస్తుంది. బయట పరిస్థితులు కూడా బాగాలేదు కాబట్టి, వాళ్ళకి ఏ పనులు లేవు కాబట్టి, మీరు మన జీ తెలుగు ఆడియన్స్ అందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము వచ్చాము. బయట పూర్ పీపుల్ని కూడా మనం సపోర్ట్ చేయాలి. సో ఫండ్ రైజర్ ఫర్ ద అక్షయ పాత్ర ఫౌండేషన్కి మీకు లెఫ్ట్ సైడే బటన్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి, డొనేట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఏంటి? ట్రూత్ ఆర్ డేర్? స్పిన్ చేస్తే తెలుస్తుంది. ప్రతిసారి స్పిన్ చేస్తున్నాను. ఇప్పుడు క్రేజీగా నువ్వు ఏమైనా చెప్తావా? ఏం చెప్పాలి? స్పిన్ చేయకుండా. సరే, ట్రూత్ డేర్ అలా చెప్పు. నాకు 7 నంబర్స్. 2 ఫింగర్స్లో ఒక ఫింగర్ పట్టు. 2 ఫింగర్స్లో ఒక ఫింగరా?
క్వారంటైన్ పీరియడ్లో అంటే కొన్ని కష్టాలు ఉంటాయి. చూసారు కదా, ఎలానే ఉంటాయి అనమాట. హేమారెడ్డి గారు వాళ్ళ అక్క పాపకి బర్త్డే అంట. హ్యాపీ బర్త్డే అందరికీ. హాయ్ 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 అందరికీ హాయ్. ఈ ట్రూత్ ఆర్ డేర్ గేమ్ వల్ల కొన్ని స్టే హోమ్, స్టే కమెంట్స్ సేఫ్. శానిటైజర్స్ అన్నీ యూజ్ చేయండి, మాస్క్ పెట్టుకోండి బయటకు వెళ్ళినప్పుడు. శానిటైజర్స్ ఇంటికి వచ్చిన వెంటనే అన్నీ క్లీన్ చేసుకుని వాడండి, ఓకేనా? సో నాకు డేర్ ఇచ్చింది కదా విష్ణు, సో అదేంటనేది చూద్దాం. మై గాడ్. విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం బొట్లు అని ఆపకుండా 5 times యూ హ్యావ్ టు రిపీట్. ఇదండి క్వశ్చన్. విశ్వక్సేనుడి విశ్వక్సేనుని తస్కస్కం బొట్లు పుత్రరత్నం తస్కంబట్లు. సరే ఓకే. విశ్వక్సేనుని కొడుకు విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం బొట్లు. ఏంటిది? విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం బొట్లు. యాక్చువల్లీ 5 times నాతోనే చెప్పేస్తున్నారు సిద్ధు. లేదు లేదు లేదు, నేను చెప్తాను. ఆగు. విశ్వక్సేనుని కొడుకు తస్కస్కంబట్లు. విశ్వక్సేనుడి పుత్రరత్నం. ఓకే ఓకే. విశ్వక్సేనుని పుత్రరత్నము తస్కస్కంబట్లు. విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కంబట్లు. విశ్వక్సేనుని పుత్రరత్నం. ఆగు. విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కంబట్లు. విశ్వక్సేనుని కొడుకు పుత్రరత్నం తస్కస్కంబట్లు. విశ్వక్సేనుని పుత్రరత్నం కొడుకు తస్కస్కంబట్లు. ఓకే అయిపోయింది, చెప్పేసా. డేరా. విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కంబట్లు. విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కంబట్లు. విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కంబట్లు. విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కంబట్లు. అయిపోయింది డేర్. నువ్వు 5 times ఏం చెప్పలేదు, సెకండ్ టైం కే నువ్వు మిస్ చేసేసావు. ఏం కాదు. సో దీనికి సంబంధించిన పనిష్మెంట్ ఏంటి అని అంటే, మిర్చి తినిపిస్తే ఎలా ఉంటుంది? హలో చాలే. మిర్చి తినిపిస్తా ప్లీజ్ ప్లీజ్. లేదు లేదు లేదు, నేను తెస్తాను. వెయిట్ మిర్చి పిచ్చానిగా ఉన్నా. మిర్చి తినడం ఏంటి? ఇవన్నీ లేవు. సో నువ్వు లైవ్లోకి రావద్దబ్బా ప్లీజ్, వెళ్ళిపో. సో ఫండ్ రైజ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ చాలా పాజిటివ్గా తీసుకుని. నేను ఎవరు పిలిచారు అక్కడికి? వెళ్ళిపో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇవన్నీ రెడీ చేసుకుని కంప్లీట్ చేయలేదు కాబట్టి యాక్సెప్ట్ చేయాలి. నువ్వు మిర్చిని తిను, మిర్చి బాగుంటుంది. సో వాళ్ళు ఎలాగో కమెంట్స్లో చెప్తున్నారు ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వండి అని. డేని యాక్సెప్ట్ చేయకపోతే డెఫినెట్గా నేను పనిష్మెంట్ ఇవ్వాలి. కొట్టు అని చెప్తున్నాను. నేను కొట్టట్లేదండి, నేను మరి చాలా గుడ్ గర్ల్ని, నేను కొట్టను కాబట్టి నేను మిర్చి ఇస్తాను. నో సిస్టర్ ప్లీజ్ అని అడుగుతున్నారు. చూసావా పాపం వాళ్ళు. ఏం కాదు, మిర్చి తినాలి. ఏమంటారు, మిర్చి లాంటి కుర్రాడని పాటలు పాడతారు కదా అమ్మాయిలు అందరూ. సో మిర్చి తినకపోతే ఎలా? ప్లీజ్ నో సిస్టర్ అంటే అక్కడ చూడు పాపం వాళ్ళు. నేను తింటే ప్లీజ్ వద్దు. నువ్వు తినకపోతే నేను ఏడుస్తాను సిద్ధు. ఇదేం పనిష్మెంట్? విశ్వక్సేనుని పుత్రరత్నంబు తస్కస్కంబట్లు. విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కంబట్లు. విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కంబట్లు. విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కంబట్లు. సర్లే, ఇవంతా నా వల్ల కాదు కానీ ఆ విశ్వక్సేనుని పుత్రరత్నం గురించి సర్లే వదిలే పర్లేదు. విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కంబట్లు. ఓకే, నేను డేర్ పనిష్మెంట్ యాక్సెప్ట్ చేస్తున్నాను. మిర్చి తప్ప వేరేదంటే స్వీట్ పెట్టమంటారా శివప్రసాద్ గారు? ఓకే ప్లీజ్. వావ్, ఇట్స్ యమ్మీ. వాటర్ కావాలా? తీసుకురా. ఓకే, మిర్చి యాక్చువల్గా వాటర్. ఓకే, డేర్ అయిపోయింది. బా ఏంటి ఇంత కచ్చా నా మీద? ఏంటి ఎవరో సుధీర్ సిద్ధు అంటున్నారు. భయ్యా ఫస్ట్ తనని తినమనండి అంట. బెటర్ భయ్యా, ఇది నేను తినిపించిన. వద్దులే, నువ్వేం తినొద్దులే కానీ. డేర్ గేమ్ ఆడుతుంది నేను కాదండి సిద్ధు. ఓకే, నెక్స్ట్ డేర్ నేను పర్ఫెక్ట్గా చేస్తా చూడండి.
మిల్క్ అయ్యో పాపం. ఓకే నెక్స్ట్ స్పిన్ చేస్తే నేను చెప్తాను. బాటిల్ ఇచ్చే. మీకు స్పైస్ ఇష్టమే కదా సిద్ధు? స్పైసీ ఇష్టం అని చెప్పి పచ్చిమిర్చి తీసుకొచ్చి నోట్లో పెడతారు ఎవరన్నా. సరే లేదు భయ్య, ఈసారి నుంచి నేను డేర్ పర్ఫెక్ట్గా చెప్పేస్తాను. ఓకే నెక్స్ట్ స్పిన్ చేస్తున్నాను. ప్రభాస్ అన్న మూవీ సాంగ్స్ పాడండి. వెంటాం ప్లీజ్ అంట. ఓకే ప్రభాస్ అన్న సాంగ్సా? ఈ వర్షం సాక్షిగా. పాడండి, డాన్స్ చేస్తా. డాన్స్ చేయడం కాదు, నువ్వు కోరస్ చేస్తున్నావు కదా. ఓకే. కాటుక కళ్ళని చూస్తే పోతుంది మతి పోతుంది, కాటుగా పెదవులు చూస్తే పోతుంది మతి పోతుంది, చాటుగా నడుమును చూస్తే పోతుంది మతి పోతుంది, కాటుగా పెదవులు చూస్తే పోతుంది మతి పోతుంది, లేటుగా ఇంతందాన్నే చూసానే అనిపిస్తుంది, నీ ఇదేదో బాగుందే చలి, ఇదొకటే బాలేదే చలి. వామ్మో నేను అదు. నెక్స్ట్ స్పిన్ చేస్తే నేను. ఓకే ఫండ్ రైజ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ. మిమ్మల్ని ఇంత ఎంటర్టైన్ చేస్తున్నందుకు నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ కుమార్ గారు చెప్తున్నారు, మేడం మీరు కొంచెం తినండి మిర్చి అంట. మిర్చి వద్దులేండి, నేను తిన్నాను కదా. నేను తినండి, మా ఆయన అస్సలు చెబుతాడు. సో ఫండ్ రైజ్ చేసే వాళ్ళందరూ ఫండ్ రైజర్ ఫర్ ద అక్షయ పాత్ర ఫౌండేషన్ మీ లెఫ్ట్ సైడ్ బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. 10 రూపీస్ కూడా ఏదో ఒకలాగా ఉపయోగపడుతుంది. ప్లీజ్ నా వంతు సహాయం నేను ఎంత చేశాను అన్నది నేను చెప్పను, బట్ నా వంతు సహాయం నేను చేశాను. మీ వంతు సహాయం మీరు చేస్తే చాలా 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 హ్యాపీ. ఓకే నెక్స్ట్ బన్నీ అన్న సాంగ్స్ ప్లీజ్ అన్న. సాంగ్స్ ఒకసారి పాడాను కదా. ఓకే ఇందాక అసలు నాకు కారం ఇంకా ఇప్పటికి మామూలుగా లేదు. మీ వైపు వస్తే ట్రూత్ డేర్ అది కూడా మర్చిపోయా. ఘాట్ ఎక్కడి వరకు వస్తుందబ్బా. సారీ ఫోన్ కూడా కింద పడి. ఓకే ఏమొచ్చింది? ట్రూత్. ట్రూత్లో ఏంది? ఈవెన్ ఐ వాంట్ టు నో, మీ సీక్రెట్ క్రష్ ఎవరు? నా సీక్రెట్ క్రష్ వచ్చి యాక్చువల్లీ నేను డిగ్రీ 3rd ఇయర్ అప్పుడు ఏమయ్య చేసేవే సినిమా ఎన్నిసార్లు చూశాను భీమవరంలో. అన్నపూర్ణ థియేటర్ ఐ థింక్ చాలాసార్లు చూసా. నాకు సమంత అంటే పిచ్చ ఇష్టం. యాక్చువల్లీ నా బైక్ మీద అప్పుడు జెస్సీ అని స్టిక్కరింగ్ కూడా చేయించుకున్నాను, అంత ఇష్టం అనమాట. నా సీక్రెట్ క్రష్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ సమంత. మరి తనకి పెళ్ళైపోయింది, అందుకే సమంత నీలో చూసుకుంటున్నా, అది నువ్వు అర్థం చేసుకోవట్లేదు అంతే. ఇది ఒక కవరింగ్. కవరింగ్ ఏం కాదే, అక్క ఎక్స్ప్రెషన్ అంట. చూసారా ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అందుకే ట్రూత్ అనేది కొంచెం అలా ఉంటుంది అనమాట. సిద్ధు గారు ప్లీజ్ యాక్సెప్ట్ మై ఫ్రెండ్ రిక్వెస్ట్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే హలో హేమారెడ్డి గారు నేను యాక్సెప్ట్ చేస్తాను. చేతులెత్తి మొక్కుతా, చేయి చేయి కలపకురా, కాళ్ళు కూడా మొక్కుతా, అడుగు బయట పెట్టకురా. ఓకే నెక్స్ట్ బాబు పండు డేర్. డేర్ డేర్ రెడీయా? రెడీ. బట్ ఈసారైనా మిర్చీలు తినిపించకుండా ప్లీజ్. ఓకే ఓకే జీ తెలుగు వాళ్ళు అక్షయ పాత్ర ఫౌండేషన్ ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీ వంతు సహాయం మీరు చేయాలి అనుకుంటే లెఫ్ట్ సైడ్ ఒక ఐకాన్ ఉంది, ఫండ్ రైజర్ ఫర్ ద అక్షయ పాత్ర ఫౌండేషన్ అని. మీరు అది క్లిక్ చేస్తే మీకు ఆప్షన్స్ వస్తాయి. మీరు అందులో డొనేట్ చేయొచ్చు. చాలామంది పూర్ పీపుల్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. చాలామంది అడగలేని వాళ్ళు ఉంటారు. సో మనం వాళ్ళకి ఇండైరెక్ట్గా హెల్ప్ చేయడం అనేది కూడా చాలా హ్యాపీ అవుతుంది. ఈ పిల్ల ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయింది? సరే అదే క్వశ్చన్ తీసావు, అదేంటో చెప్పకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి? మళ్ళీ ఏం తీసుకొస్తున్నావు?
ఏంటి డేర్ లో వచ్చింది 1 minute లో 3 ఆనియన్స్ ని నువ్వు చాప్ చేయాలి. అబ్బా అదేమో ఇప్పటి వరకు మిర్చి తినిపించావు, నోరు మండింది, డేర్ ఇప్పుడు అంటే కళ్ళు అలానే ఉంటుందండి. హీరోలు ఊరికనే అయిపోతారా ఏంటి? డేర్ గా అన్ని చేయాలి కదా హీరోస్ అంటే. హీరోయిన్స్ ఊరికనే పట్టుకో. వచ్చేస్తారా? ఈ క్వారంటైన్ లో నిజంగా ఓకే, డేర్ ని యాక్సెప్ట్ చేశారు సరే, సిద్ధు నేను గారు. మనం డేర్ ని- చూస్తున్నాము ఈ రోజు ఆయన నీ రన్నింగ్ కామెంటరీ ఆపుతావా? సరే ఆయన నిమిషంలో సరే నేను నాకు first నా- first చెప్పేస్తాను. ఆగు, నేను first ఆగు, చెప్తాను. సరే ఆగు సరే నేను డేర్ యాక్సెప్ట్ చేశాను. ఆనియన్స్ నేను కట్ చేస్తాను. నేను కట్ చేసేటప్పుడు లుక్ అటు ఇటు కూడా చూడకుండా నువ్వు ఆనియన్స్నే చూడగలవా? చూస్తాను. వద్దులే, నువ్వేం చూస్తావు కానీ కామెంట్స్ చూడు. అండ్ ఫండ్ రైజర్స్ గురించి నువ్వు చెప్పు. నాకు 1 minute టైం కదా, టైమర్ ఆన్ చేసుకోండి. ఒకటి కట్ చేసాలు, ఒకటి కట్ చేస్తా. ఓకే, ఒకటి కట్ చేద్దాం. మరి 3 ఎందుకు? మరి అంటే పక్కన నేను కూడా ఉన్నాను కదా, నాకు కళ్ళు నీ మండుతాయి. కళ్ళు మండుతాయనా? ఓకే, మనం చూస్తున్నాం రక్త సంబంధంలో చేస్తున్న ఆదిత్య గారు మనకి ఈరోజు డేర్ ని యాక్సెప్ట్ చేస్తూ ఒక ఆనియన్ ని కట్ చేస్తున్నారు. మనం చూద్దాం ఎన్ని ముక్కలుగా దాన్ని కట్ చేస్తారు, ఎంత టైం తీసుకుంటారు. ఇప్పుడు ఆ ఆనియన్ ని ఏ విధంగా మనం ఉపయోగించాలి, ఆ ఆనియన్ ఆయన చేతిలో నేను ఆనియన్ కట్ ముక్కలు చేసేస్తే ఎంత ఇలా ఆమ్లెట్ వేసి బాధపడుతుంది? పెట్టు నాకు. ఇవన్నీ చూద్దాం. మిర్చి నోట్లో పెట్టడం కాదు, ఈ ఆనియన్ కట్ చేస్తాను. వదిలేసిన మిర్చి కూడా కట్ చేసుకుని వెళ్ళి ఒక ఆమ్లెట్ వేసుకుని తీసుకురా. డేర్ నాకేం లేదే, నేను ఇస్తున్నా నీకు. నేను ఆడినప్పుడు చెప్తాను, అప్పుడు నాకు ఇవ్వండి. ఎస్ హీ కెన్ డూ ఇట్. శివప్రసాద్ గారు హాయ్. కామెంట్స్ ఏమొస్తున్నాయి చెప్పు. చెప్తున్నాను ఏంటి మా తమ్ముడికి పనులు చెప్తున్నారు. యాక్చువల్గా నేనేం పనులు చెప్పట్లేదండి. ఈరోజు మార్నింగ్ నుంచి పోస్ట్ చేసిన తర్వాత సిద్ధు ఈరోజు ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పినప్పుడు కొన్ని క్వశ్చన్స్ పంపించారు. సో వాటిలో ర్యాండమ్గా సెలెక్ట్ చేసిన క్వశ్చన్స్లో ట్రూత్ ఆర్ డేర్ గేమ్ దాంట్లో ఉన్న క్వశ్చన్స్ కలెక్ట్ చేసి నేను కొన్ని చిట్స్ రాసాను అనమాట. దాంట్లో వచ్చింది ఈ చిట్. ఇది దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను చాలా Done. ఈ వావ్, నిమిషం కూడా కాకుండానే అతి తక్కువ వ్యవధిలో మన హీరో సిద్ధార్థ్ గారు అంటే రక్త సంబంధంలో చేస్తున్న ఆదిత్య గారు ఆనియన్ కట్ చేశారు. కాబట్టి ఆయనకి ఇస్తున్నాం మనం ఈ బాటిల్. కంగ్రాచులేషన్స్. ఓ మై గాడ్, ఇలా అయితే నేను ఆడుకుంటున్నారబ్బా నాతో నిజంగా, సీరియస్లీ తెలుసా? కాదు, గేమ్ పెట్టింది నువ్వు, ఆడాలనుకుంది నువ్వు, బట్ నువ్వు ఒక్కడే ఆడితే ఎలా? డైలీ ఆమ్లెట్, చికెన్, మటన్ అండ్ ఫిష్ కర్రీస్ కదా అంట. లేదు భయ్యా. ఎవరికి తెలిసింది ఇది? మై క్యూట్ అండ్ స్వీట్ ఫేవరెట్ కపుల్. థ్యాంక్ యూ. పాపం నిజంగా సిద్ధు గారు, నిజంగా నేను పాపం అబ్బా. పాపం చూడండి ఆ ఏమీ మిర్చి కాదండి. తినిపించి ఆనియన్ కట్. ఒక్క రోజు అబ్బాయి పని చేస్తే ఏమి పాపం కాదు. ఇంకేం తీసుకురావద్దు ప్లీజ్. Okay, ఈ డేర్ దాచేస్తా చెప్తున్నా. ఇంకెన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? ఇంకా 3 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఓకే, సో మిమ్మల్ని ఎంతగా ఎంటర్టైన్ చేస్తున్నందుకు మాకు చాలా 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 హ్యాపీగా ఉంది. మీ మీరు అందరికీ ఎంటర్టైన్ అవుతున్నారు అని అనుకుంటున్నాము. సో ఇంకా టక్ ఇంట్లోనే మనీ ఉండండి. ఫాస్ట్ గా చేసేద్దాం ఈసారి. Okay. సో మీరేం చేస్తారు అంటే మా కోసం అండ్ చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం ఫండ్ రైజర్ ఫర్ ద అక్షయ పాత్ర ఫౌండేషన్. మీ లెఫ్ట్ సైడ్ ఐకాన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. నా కళ్ళు మండుతున్నాయి చూసారు, రెడ్గా అయిపోయాయి. నాకు మండుతున్నాయి. సో మీరు అందులోంచి మీరు ఫండ్ రైజ్ చేయొచ్చు. పేదవాళ్ళని, పూర్ పీపుల్ని మీ వంతు సాయం మీరు చేసి వాళ్ళకి అండగా నిలవచ్చు అనమాట. సో ఓకేనా? నెక్స్ట్ బాటిల్ ఏది? ఇదిగో సిద్ధు, కళ్ళు తుడుచుకో. నిజంగా కళ్ళు మండే ప్రియా. నిజంగా మండే అని నిజంగా నాప్కిన్ ఇచ్చాను సిద్ధు. ఏ, ఓకే, మళ్ళీ గేమ్ ఆడతావా? డేర్ అయ్యి ఓన్లీ ట్రూతా? ఓన్లీ ట్రూత్. డైలీ విష్ణు గారు చేస్తున్నారు కదంట. విష్ణు గారు డైలీ చేయట్లేదు, నేను హెల్ప్ చేస్తున్నాను తెలుసా. యాక్చువల్గా నేను ఈ లాక్డౌన్లో ఇంట్లో చాలా చాలా వర్క్స్ నేర్చుకున్నాను. ఎక్స్ప్రెషన్స్ ఏంటమ్మా? అంటే నేను ఇది చెప్పమన్నారు కదా, నేను మిస్ అయిపోయాను చెప్పకుండా అని ఆలోచిస్తున్నాను. సో చాలా ఇంట్లో పనులన్నీ చేస్తున్నాను. మాఫ్ పెడుతున్నాను, అంట్లు తోముతున్నాను. ఏంటి నేను చేస్తున్నాను కదా, సీరియస్లీ చేస్తున్నాను బ్రో. అంట్లు తోముతున్నాను అండ్ ఆనియన్స్ ఇవన్నీ. నేను ఆనియన్స్ ఇంత ఫాస్ట్గా చాప్ చేశాను కదా ఈ లాక్డౌన్లో, ఇవన్నీ నేను నేర్చుకున్నాను. మాస్కులు ఎక్కడున్నాయి అని అడుగుతున్నారు. బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకుంటాను. బయటికి వెళ్ళినప్పుడు వెళ్ళాల్సిన అవసరం మాకు రాలేదు కాబట్టి ఇంట్లో మాస్క్ పెట్టుకుంటాను. ఓకే, నెక్స్ట్ ట్రూత్ ప్లీజ్. ట్రూత్ ఎస్ ట్రూత్. చూసుకుందాం, truth. నేను తీసుకున్నా. ఓకే, ట్రూత్ చెప్పండి. ట్రూత్ ఏంటది? విష్ణుప్రియాని ఫస్ట్ టైం చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? పిచ్చిదా ఎర్రిదా అనుకున్నా.
సారీ యాక్చువల్లీ లేదు. విష్ణుప్రియని ఫస్ట్ టైం నేను చూసినప్పుడు తనే నా సోల్మేట్ అని అనిపించింది. లైక్ మా మ్యారేజ్ అయ్యి 3 years అయింది. ఇప్పుడు కూడా మేము ఫ్రెండ్స్ లానే ఉంటాము. వయాంష్ కూడా వచ్చాడు. లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్. సీరియస్లీ తిను నా స్ట్రెంగ్త్, నా బెస్ట్ క్రిటిక్. సో అంతే. ఇంకా ఎక్కువ చెప్పాను అనుకోండి, ఏమైనా తీసుకొచ్చి మళ్ళీ తినిపిస్తుంది. ఎందుకు వచ్చింది నెక్స్ట్ ట్రూత్. డేర్ తీసుకుంటా. వద్దు ట్రూత్ ఎక్కువ వద్దు. ట్రూత్ డేర్ నేను తీయకుండా చెప్పనా? ఏం చెప్పు. నా హెయిర్తో నువ్వు జడేయాలి. దానికంటే డేర్ ఉంటుందా? నేను ట్రూత్ అన్నాను, ప్లీజ్ ట్రూత్ ఇద్దాము. తీసుకో ట్రూత్. నా ఫ్రెండ్ స్వామి బర్త్డే. ఇది డేర్ యాక్చువల్గా. గొడవ పడినప్పుడు మీ ఇద్దరు ఫస్ట్ ఎవరు సారీ చెప్తారు? గొడవ పడినప్పుడు మా ఇద్దరిలో నేను యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే సారీ చెప్పుకునేంత పెద్ద గొడవలు రాలేదు. బట్ అయినా సరే సారీ చెప్పుకోవాలా, దేనికి సారీ చెప్పాలనే తెలీదు. ఒకటి నేను ట్రూత్ కాబట్టి నేను నిజంగా చెప్తున్నాను, గొడవలు పడ్డం అనేది మా అసలు సిల్లీ రీజన్స్ ఉంటాయి అన్నమాట. లైక్ అప్పుడప్పుడు బాగా ఎక్కువ అల్లరి చేసినప్పుడు నేను ఏదో ఒకటి గట్టిగా అరిచాను అనుకోండి, మళ్ళీ తనే లైక్ ఎలా అంటే కలిసిపోతాం ఇద్దరం, ఓ అరుచుకుంటాం, నవ్వుకుంటాం, అలా జరుగుద్ది అనమాట. నెక్స్ట్ ఎవరు ఫస్ట్ సారీ చెప్తారు? చెప్పలేదండి. ఎవరు ఫస్ట్ సారీ చెప్తారంటే నేనే చెప్తా. రాక్షసి. చూసారు కదా. ఓకే, ఇప్పుడు ట్రూత్. మళ్ళీ ట్రూతే. ఎన్నిసార్లు ట్రూత్ వస్తుంది? నెక్స్ట్ తీసుకుంటే డేర్. కొంచెం ఊపిరి పీల్చుకునే ఉంది. మళ్ళీ ఈసారి ఉల్లిపాయలు కాకుండా ఇంకోటి ఏమైనా తీసుకొచ్చావు అనుకో. ఏంటది అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావండి? నీ గురించి ఒక సీక్రెట్ చెప్పు. నా గురించి ఒక సీక్రెట్ ఏంటంటే, నా గురించి ఒక సీక్రెట్ నాకన్నా విష్ణు చెప్తే బెటర్ ఏమో, ఎందుకంటే మా ఇద్దరి మధ్య ఏ సీక్రెట్ ఉండదు. సో నువ్వు చెప్పు ప్లీజ్. నువ్వు చెప్పు అన్నాను కదా అని అడ్వాంటేజ్ తీసుకుని లేదు నేను ఒక విషయం చెప్తాను సిద్ధు గురించి సీక్రెట్. నేను చెప్తాను, డెఫినెట్ గా చెప్తాను. ఎప్పుడు చెప్తావు? రేపు చెప్తావా? లేదు, ఇప్పుడు చెప్తాను. మిగిలిన కమెంట్స్ చదువు, నేను చెప్తాను. హాయ్ విష్ణు, ఆదిత్య గారు, బోత్ ఆఫ్ యూ నైస్ కపుల్, విష్ మీ హ్యాపీ బర్త్డే శివాని. అబ్బా అంతసేపు ఆలోచించకబ్బా, నాకు టెన్షన్ వస్తుంది. ఏదో ఒకటి ఫాస్ట్ గా చెప్పు. కాదు మనం అంటే ఇదిగో నువ్వు మరీ ట్రాన్స్పరెంట్ గా అన్నీ చెప్పదు ప్లీజ్. అన్ని చెప్పను, అందుకే ఒకటి చెప్తాను. బెస్ట్ కపుల్, థ్యాంక్ యూ. ఎవరికి తెలియదు. హాయ్ వినోద్. చెప్పు, నువ్వు చిన్నప్పుడు ఏదో పెన్సిల్ అదేనా? చిన్నప్పుడు పెన్సిల్ యాక్చువల్గా ఎవరికి తెలియని సీక్రెట్ ఇది చెప్తున్నాను. అంటే చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళకూడదు అని చెప్పి ఏం చేశానంటే, మార్నింగ్ ఆల్మోస్ట్ అంటే నేను 4th క్లాస్ అప్పుడే నాకు స్కూల్ బంక్ కొట్టేవాడిని. అయితే ఏమైందంటే, మా పక్క బెడ్రూమ్ వచ్చి మా తాతయ్య వాళ్ళది. అప్పుడు కింద మంచం కింద ఒక పెద్ద ఇవి ఉండేవి, బియ్యం పెట్టి, తర్వాత ఏవేవో బాక్సులు అవన్నీ ఉండేవి అనమాట. నేను దాని వెనకాలకి దాక్కుని అవన్నీ నా వైపుకి లాగేసుకున్నా, మొత్తం అన్నీ క్లోజ్ చేసేసుకున్నా. ఈవినింగ్ 4 వరకు ఊరంతా వెతికారంట నా గురించి. అప్పటి వరకు నేను అక్కడే ఉండిపోయాను. నాకు వీళ్ళందరి మాటలు వినిపిస్తున్నాయి కానీ బయటికి రాలేదు. బట్ మా అత్తయ్య ఏవో తీద్దామని చెప్పి లాగితే, ఇగో ఇక్కడ ఉన్నాడు అన్నారు, తీసుకొచ్చి బయటికి కొట్టారు మా డాడీ. నా లైఫ్లో ఆయన అది ఒకటే ఫస్ట్ టైం కొట్టడం. సో మీ ఎవరికి తెలియని విషయం ఇదే. అప్పటి నుంచి నన్ను ఎప్పుడు కొట్టలేదు అనమాట. హేమారెడ్డి గారు అడుగుతున్నారు, సిద్ధు గారు ప్లీజ్ మీరు ఎవరు అలా చేయొద్దు. ఓకే, ఏదైనా ఇన్స్పిరేషన్గా చెప్పాలి, బట్ మీ ఎవరికి తెలియని విషయం కాబట్టి నేను ఇది చెప్పా. అండ్ ఫండ్ రైజ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. ఫండ్ రైజర్స్ ఫర్ ద అక్షయ పాత్ర ఫౌండేషన్. మీరు ఒక నిమిషం, మీరు లెఫ్ట్ సైడ్ ఉన్న ఐకాన్ ప్రెస్ చేసి అందులో మీరు ఫండ్ రైజ్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. ఏం అడుగుతున్నారు హేమారెడ్డి గారు? బిగ్ బాస్ 4లో కనుక ఛాన్స్ వస్తే వెళ్తారా? చూద్దాం. హాయ్ లవ్లీ కపుల్స్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. నెక్స్ట్ డేర్ కాస్కో. ఏమొస్తుంది? 10 మిర్చీలు ఇవన్నీ. అంటే ఇగో ఇది ముందే చెప్తున్నాను, నాకు తెలియకుండా ఎవరికి చూపించకూడదు అని అనుకున్న పిక్ ఏదైనా ఉంటే చాలా ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేయాలి. నో
నో నో మరేంటి మరి సరే dare అన్నావు? డేర్ కదా యాక్సెప్టెడ్. రేపు పోస్ట్ చేస్తాం. సరే నేను రేపు పోస్ట్ చేస్తా. ఎవ్వరికి చూపించకూడదు అని అనుకున్నాను. సో ఇది డిన్నర్ టైం, మీరు అందరూ డిన్నర్ చేస్తూ మా లైవ్ చూస్తున్నారని అనుకుంటున్నాం. ఓకే ఏంటి సో ఫండర్స్ అందరికీ Thank you. ఫండ్ రైజ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. యాక్చువల్గా మన టార్గెట్ వచ్చి 50,000. సో కొంచెం అలా కలెక్ట్ అవుతుంది. మీ దగ్గర రూపాయి, ఒక 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు ఇచ్చినా ఇట్స్ ఓకే. ఒక 100 చేతులు కలిస్తే 100 రూపాయలు అవుతాయి. అలాగే ఒక 1000 చేతులు కలిస్తే అలా మీ ఇష్టం వచ్చింది, మీకు తోచింది మీరు ఫండ్ రైజ్ చేయండి. ఎందుకంటే ఈ అక్షయ పాత్ర ఫౌండేషన్ నుంచి మేము చాలామందికి బయట ఆకలితో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఫౌండేషన్ నుంచి ఫుడ్ అండ్ చాలా అందిస్తున్నారు. ఓకేనా? మా యొక్క చిన్న ప్రయత్నాన్ని మా జీ తెలుగు నుండి మేము ప్రయత్నిస్తున్నాము. సో మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ డేర్ ఏంటది? డేర్ వద్దు. ట్రూత్ ఇంకా తినలేదండి, తినాలి. తింటాం. అయిపోతున్నాయి క్వశ్చన్స్. అయిపోయాక హౌ మెనీ పీపుల్ చెప్పు నిజం. ఈ క్వశ్చన్స్ ఏంటి భయ్యా? హౌ మెనీ హ్యావ్ యూ పీపుల్ కిస్డ్ అంట. చెప్పు ఏమీ అనుకోండి. నువ్వేమన్నా అనుకుంటాను. మన దగ్గర అయినా ఎంతమంది ఉన్నారు అంటే, నేను సీరియల్లో చాలామందిని కిస్ చేశాను అండ్ మూవీస్ చేసినప్పుడు కిస్ చేశాను. అండ్ సో ఉంటారు ఒక 10 to 15, 20, 30, 40. అంతమంది లేరు. నువ్వు He's టెన్షన్ counting like this, man. నువ్వు అంత టెన్షన్ అవ్వద్దు ప్లీజ్. ఓకే I don't mind. నాకెందుకు టెన్షన్? తిన్నాక ఫుల్ సపోర్ట్. ఓకే నో ప్రాబ్లం. అయిపోయింది కదా. అదేంటది అలా చెప్పు? ఫుల్ సపోర్ట్ అంటే యాక్టింగ్ వరకు. బికాజ్ ఐఎమ్ ఆల్సో అన్ యాక్ట్రెస్. ఎస్. సో వీ హ్యావ్ లిమిట్స్. మేము చేసే ప్రొఫెషన్ అనేది మాకు తెలుసు కాబట్టి ఓకే ఐ నెవర్ మైండ్. డేర్ ఫండ్ రైజ్ అవుతుంది బ్రో. థ్యాంక్ యూ వెరీ మచ్. అక్షయ పాత్ర ఫౌండేషన్ మీరు ఇంకా హెల్ప్ చేయాలని నేను. కర్లీ హెయిర్కి నువ్వు జడ వేయాలి. నీ కర్లీ హెయిర్కి నేను జడ వేయాలా? కర్లీ హెయిర్ ఫస్ట్ చిక్కు తీయాలంటేనే చాలా కష్టం అయిన పని. బట్ యాక్చువల్ నాకు జడ వేయడం రాదు. బట్ నేను ట్రై చేస్తాను. మళ్ళీ నువ్వు నన్ను తిట్టొద్దు ప్లీజ్. ఇది తీసుకో జడ. ఇక్కడి నుంచి ఇక్కడికి వేయచ్చా? వేయచ్చు. లాక్డౌన్లో వంటలు అన్నీ చేశాను భయ్య. సీరియస్గా అయాన్స్కి డైపర్స్ అవన్నీ మార్చాను అండ్ మాఫ్ పెట్టాను, కూరగాయలు తరిగాను, వంట చేశాను, బట్టలు ఉతికాను, అవన్నీ మొక్కలకి నీళ్ళు పోసాను. ఫైనల్గా నేను జడ కూడా వేస్తున్నాయి లాక్డౌన్లో. త్వరగా అయిపోతే బెటర్ ఏమో లాక్డౌన్. సో మీరు అందరూ సేఫ్గా ఉంటే సోషల్ నేనేం చేయలేదు ఇంకా. ఏంటి అలా కాదు. జడ వేయడం నేర్పిస్తుంది చూడండి. 3 పార్టీషన్స్ కింద తీసుకోవాలన్నమాట హెయిర్ ని. లైక్ దిస్. నేను పూర్తి జడ నీకు వేయలేను. సో పూర్తి జడ నేను ఇవ్వలేను. ఓకే నాకు అర్థమైంది. నేను చేస్తాను. ఓకే ఇలా జిగ్జాగ్గా. ఓహో రివర్స్ చేస్తున్నావు ఏంటి? ఏదో ఒకటి నేను వేస్తాను, నువ్వు టెన్షన్ తీసుకోకు. ఓకే. వై డోంట్ యూ బోత్ యాక్టింగ్ ఇన్ వన్ సీరియల్? ఒకే సీరియల్లో చేద్దాము అని అనుకుంటాము, చేయడానికి మాకు ఆఫర్స్ వస్తాయి. ఆ టైంలో మేమిద్దరం బిజీగా ఉంటాం అనమాట. విత్ 2 సీరియల్స్. ఇద్దరు సీరియల్స్తో బిజీగా ఉండి డేట్స్ అడ్జస్ట్ చేయలేక అలా జరుగుతుంది. సో ఫస్ట్ టైం నా హెయిర్కి వేశారు సిద్ధు గారు. ఫస్ట్ టైం మ్యారేజ్ అయిన తర్వాత నేను ఎలా వచ్చింది ఏంటి? ఇది బాగానే వచ్చింది కదా. కామెంట్స్ చూడండి. సిద్ధు భయ్య మీ ఫస్ట్ లవ్ ఎవరితో భయ్య? నా ఫస్ట్ లవ్ తినే. ఫస్ట్ లవ్ ఎవరితో? నా చూపుతో. చూడండి ఇగో. ఓకేనా? డన్. డేర్ యాక్సెప్ట్ చేశాను. రక్త సంబంధం హీరో ఆదిత్య గారు డేర్ యాక్సెప్ట్ చేయడం వల్ల ఆయనకి మనం గిఫ్ట్ కింద ఏమేద్దాం?
కొన్ని వాటర్ వా ప్లీజ్. యాక్చువల్గా ఇంకా నాకు నాలుగు మండుతుంది, కళ్ళు మండుతున్నాయి. సో మీరు చూస్తున్నారు థ్యాంక్ యూ. నేను డేర్ యాక్సెప్ట్ చేసినందుకు నాకు ఇందాక మిరపకాయలు తినిపించి ఇగో ఇప్పుడు వాటర్ ఇచ్చింది. దీన్ని మీరు చూసినట్టయితే చాలా అందంగా ఉంది. ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో ఓకే మచ్. అండి. నెక్స్ట్ ఇంకా ఒక ట్రూత్ ఉంది, ఒక డేర్ ఉంది. సో నేను బాటిల్ స్పిన్ చేయను. ఈ 2 fingers లో ఒక ఫింగర్. అవునా? ఇందాక ఇది పట్టుకున్నా కదా, ఇప్పుడు ఇది. ఎస్, అయినా డేరే. ఏ ఏ నేను ఇందాక ఇది డేర్ పెట్టాను. నో. ఓకే, నీకోసం ట్రూత్. ఓకే. హౌ మచ్ రెమ్యునరేషన్ బోత్ ఆఫ్ యూ? ఇట్స్ కాన్ఫిడెన్షియల్. ఎవరి మీద జలస్ ఉందా నీకు? నాకు ఎవరి మీద జలస్ ఉండే ఉంటుంది, చెప్పు. ఉంది, నాకు జలస్ ఉంది. ఉందా లేదా అని అడిగాను, అంతేగాని నేను అడగలేదండి బాబు. ఓకే, ఉందంటండోయ్, రాసుకోండి. ఓకే, నెక్స్ట్ ట్రూత్. అంటే డేర్ ఒకటే ఉంది. డేర్ ఆగండి, డేర్ ఒకటే ఉంది కదా. లాస్ట్ ఇదిగో ఆగుతావా ఒకసారి, ఒక్క నిమిషం. సో ఫండ్ రైజ్ అవుతుంది, చాలా 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 హ్యాపీగా ఉంది. మేము మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నాం కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇంకా ఫండ్ రైజ్ చెయ్యండి. ఎందుకు అంటే మనం ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాం, బయట బాధలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్షయపాత్ర ఫౌండేషన్ నుంచి మన జీ తెలుగు వాళ్ళు అక్షయపాత్ర ఫౌండేషన్ ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఈ ఫండ్స్ అనేది మీకు లెఫ్ట్ సైడ్ ఐకాన్ ఉంది కదా, మీరు దాన్ని క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. మీరు అందులో ఫండ్ రైజ్ సిద్ధుకి కృష్ణుడి జడ వేయాలి అని నన్ను అడుగుతున్నారు. సిద్ధుకి కృష్ణుడు రేపు వేసి నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీతో మాట్లాడినందుకు కాదు, మా గోల్ అని ఈ గేమ్ ని మీరు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. సరే, అదేదో వచ్చింది, నాకు టెన్షన్ గా ఉంది. ఏంటది చెప్పు, డేర్ ఏంటది? డేర్ ఏంటి అని అంటే, రోజు నువ్వు చేసేదే, దీంట్లో పెద్ద ఆశ్చర్యపడిపోవాల్సిన అవసరం లేదు. లైవ్ లో విష్ణుప్రియ గారికి ప్రపోజ్ చేయాలి. అవునా? ఓకే, చెప్పండి ప్రపోజ్. అంటే నాకు రెగ్యులర్ గా చాలా డిప్లొమాటిక్ గా ఐ లవ్ యూ, ఐ డోంట్ నీడ్ దిస్. కొంచెం డిఫరెంట్ గా ఆలోచించు, ఒక పోయిటరీ రాయన మీద నా గురించి. ఓకే, అప్పటి వరకు నేను కమెంట్స్ చదువుతా. క్రేజీ కపుల్స్ ఛానల్ న్యూ ఇయర్స్. ఓకే ఓకే, తప్పకుండా చేద్దామండి, తప్పకుండా చేద్దాం. బాబు పడుకున్నాడు, సో అందుకే ఇంత గట్టిగా అరుస్తున్నాము. ఆలోచించాలి. అది కాదు, ఇప్పుడు పొయిట్రీలు నువ్వు పక్కన చెప్పు. పొయిట్రీలు ఇవన్నీ అంటే నా వల్ల కాదు ప్రియా. రింగా రోజెస్ పాకెట్ పిల్ల పోవు. యు ఆర్ ద బ్యూటిఫుల్ రోజ్ అని చెప్పు. ఏంటి మళ్ళీ చెప్పు, నేను చెప్తా. రింగా రోజెస్, you are the beautiful rose. రింగా రోజెస్, you are the beautiful rose. I love you Vishnu, I love you forever and ever and never. Thank you. Okay అబ్బా, we are done అండి. ట్రూత్ ఆర్ డేర్ గేమ్. నేను ఇదేంటిది, ఒకటి మిగిలింది, లాస్ట్ లో ఒకటి మిగిలింది. మనం ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలండి, చాలా మిస్ అయిపోయాం. చెప్పండి ఆదిత్య గారు, ఐ మీన్ రక్త సంబంధంలో చేస్తున్న ఆదిత్య గారు అలియా సిద్ధార్థ గారు, మీకు కోస్టర్ మీద ఏదైనా క్రష్ ఉందా? కోస్టార్ మీద యాక్చువల్గా క్రష్ ఉంది. సీరియస్లీ ఆదిత్యకి తులసి మీద క్రష్ ఉందన్నమాట. సో ఆదిత్య గురించి అడగలేదు, సిద్ధార్థ్ గురించి అడిగాము. సిద్ధార్థ్ గారు, మీరు పని చేస్తున్న కోస్టార్స్ నేను పని చేసిన మీద నేను పనిచేసిన కోస్టార్ మీద నాకు పిచ్చ క్రష్ ఉందండి. ఎవరో మీరే కామెంట్ చేయండి. లైవ్ లాస్ట్లో నేను పేరు అనౌన్స్ చేస్తా. ఓకే, సో ఇంకా ఈ 10 minutes మీ కామెంట్స్ ఇవన్నీ చదువుతాం. సో మా ట్రూత్ అండ్ డేర్ గేమ్ అంతా ఫినిష్ అయింది కదా. లాస్ట్ క్వశ్చన్ వచ్చి ఎవరు క్రష్ అని అడిగారు కదా, అది నేను లాస్ట్లో మీకు మనం కూడా చూద్దాము. సో అందరికీ హాయ్. జీ తెలుగు వాళ్ళు అక్షయపాత్ర ఫౌండేషన్ ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు. నా మీ వంతు మీరు సహాయం చేయండి. మీకు అర్థమవుతుందా? ఎందుకు అంటే బయట చాలా, నువ్వు కూడా చెప్పు, మీకు అర్థం, నువ్వు చెప్పు. ఏం చెప్పమన్నారు? మీకు అర్థమవుతుందా అంటే మీరు అది కాదు, మనకి ఇప్పుడు
మనకి ఇప్పుడు అక్షయ పాత్ర ఫౌండేషన్ యాక్చువల్గా ఓకే జోక్స్ అన్ని పక్కన పెట్టేస్తే చాలా సీరియస్గా మన ఇండియాలో జరుగుతుంది కోవిడ్-19 వైరస్. ఈ వైరస్ని మనం అరికట్టాలనే ఈ లాక్డౌన్ వల్ల అందరం ఇంట్లోనే ఉన్నాము, క్వారంటైన్ అయ్యాము. సో ఈ టైంలో ఎవరు ఏది చేయలేని పరిస్థితి. సో మన వంతుగా మనకి చాలా కష్టమే. ఎందుకు అని అంటే ప్రతిరోజు మనం వర్క్కి వెళ్ళట్లేదు, మంత్లీ శాలరీస్ మనకి రావట్లేదు. బట్ దేవుడు దయ వల్ల మనకి ఉన్నంతలో మనకి 10 రూపీస్ ఉంటే అట్లీస్ట్ 1 రూపీ అయినా సరే పక్కన వాళ్ళకి హెల్ప్ చేద్దాము. ఇది రిపీటెడ్గా ఎందుకు చెప్తున్నామంటే లైవ్లో కొంతమంది ఇప్పుడిప్పుడే జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు అండ్ చూస్తూ ఉన్న వాళ్ళు ఉంటారు, మేము చెప్పింది మిస్ అయ్యే వాళ్ళు ఉంటారు. కాబట్టి మేము రిపీటెడ్లీ ఇది చెప్తున్నాము. సో జీ తెలుగు వాళ్ళ ద్వారా మన అక్షయ పాత్ర ఫౌండేషన్కి ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నాము. దాంట్లో మా వంతు కృషి మేము చేస్తాము, మా వంతు సహాయం మేము చేస్తాము. మీకు తోచినంత సహాయం చేయాలి అని అనుకుంటే లెఫ్ట్ సైడ్ డొనేట్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ద్వారా దాన్ని క్లిక్ చేస్తే మీకు లింక్ ఓపెన్ అవుతుంది. ఆ ఆప్షన్ ద్వారా మీకు ఎంత వీలైతే అంత మీ మనసుకు నచ్చినంత మీరు ఇవ్వగలిగినంత ఫండ్ ఇస్తే అది ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మన ఇండియా కష్ట సమయంలో మనం ఒక మనిషికి హెల్ప్ చేయడం కంటే కావాల్సింది ఏముంది. సో ఆ విధంగా మీరు హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది. జీ తెలుగు ఇలాంటి ఒక మంచి పని చేస్తున్నందుకు, అందులో మేము పార్ట్ అయినందుకు వి బోత్ రియలీ ఫీల్ వెరీ ప్రౌడ్. అండ్ మనం ఇంట్లోనే ఉందాం, సేఫ్గా ఉందాం, ఆరోగ్యంగా ఉందాం, అందరికీ ఆరోగ్యాన్ని ఇద్దాం. స్టే హోమ్, స్టే సేఫ్. ఓకే, రియల్ మ్యాన్ ఛాలెంజ్ పోస్ట్ చేయాలి అని అడుగుతున్నారు. ఓకే, రియల్ మ్యాన్ ఛాలెంజ్ నేను దగ్గరుండి చేయిస్తాను. మన జీ తెలుగు FB పేజ్లో అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను పోస్ట్ చేయిస్తాను. ఏంటంటే రియల్ మ్యాన్ ఛాలెంజ్. ఓకే, తప్పకుండా ఛాలెంజ్ యాక్సెప్టెడ్. సో మా ఫస్ట్ అన్ని మనం మాట్లాడేసుకున్నాము. సో ప్రజెంట్ నడుస్తున్న సిచ్యువేషన్ కోవిడ్-19 గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ యూజ్ చేయండి, చేతికి గ్లౌస్ యూజ్ చేయండి అండ్ శానిటైజర్స్, హైజీన్గా ఉండండి అండ్ మంచి ఫుడ్ తీసుకోండి. అండ్ కొంచెం వీలైనంత వరకు ఇంట్లో ఉన్న వైఫ్స్కి హస్బెండ్స్ హెల్ప్ చేయండి. హస్బెండ్స్ ఇరిటేటింగ్గా ఉన్నప్పుడు అండ్ వాళ్ళు టీవీ చూస్తూ ఉన్నప్పుడు ఒకటి చెప్తున్నాను వైఫ్స్ని. ఇంకొకటి ఇంట్లో ఎంత వైఫ్కి ఇచ్చిన మెమరబుల్ గిఫ్ట్ గురించి చెప్పరా? తనకి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ మ్యాక్ కాంపాక్ట్ అనమాట. నేను ఎక్కువగా ఫేస్ ఫౌండేషన్ యూజ్ చేసేదాన్ని కాదు మూవీస్ చేస్తూ ఉన్న టైంలో. జస్ట్ ఐ యూజ్ టు అప్లై జస్ట్ కాంపాక్ట్ లిప్స్టిక్ మాత్రమే యూజ్ చేస్తాను. బాబు ఎలా ఉన్నాడు? బాబు బాగున్నాడు. సో ఫండ్ రైజ్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంది. వెరీ గుడ్. బెస్ట్ మూమెంట్ అంటే రోజుకి బెస్ట్ మూమెంట్స్ వస్తూనే ఉన్నాయి. బట్ రీసెంట్లీ ద బెస్ట్ మూమెంట్ ఈజ్ అయాన్ష్. ఫస్ట్ లవ్ గురించి చెప్పండి బ్రో. నా ఫస్ట్ లవ్ వచ్చి విష్ణు. ఫస్ట్ క్రష్ చెప్పారు కదా, క్రష్ వేరు లవ్ వేరు. సో క్రష్ అని సమంత గారి గురించి చెప్పారు కాబట్టి ఈవెన్ నాకు కూడా క్రష్ ఉంది వేరే హీరో అంటే. ఓకే, You both made for each other. Thank you very much. So much. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఇలానే ఉండాలి. అండ్ మేము చేసిన ఈ గేమ్ ద్వారా మీరు అందరూ ఎంటర్టైన్ అయ్యారు అని అనుకుంటున్నాము. సో గాయస్ మర్చిపోకండి, మన అక్షయ పాత్ర ఫౌండేషన్కి ఫండ్స్ని ఇవ్వటం మర్చిపోవద్దు. అండ్ వీలైనంత వరకు సహాయం చేయండి, ఇంట్లోనే ఉండండి. సో ఈ ట్రూత్ అండ్ డేర్ గేమ్ లో మేము చాలా ఎంటర్టైన్ చేసామని అనుకుంటున్నా. ఎవరైనా బోర్ మాత్రం బాగా ఎంజాయ్ మేము అయితే బాగా ఎంజాయ్ చేస్తాం. మీ కామెంట్స్ కానీ నువ్వు బాగా ఎంజాయ్ చేస్తావు, ఎందుకు చేయవా? మిరపకాయలు తర్వాత ఆనియన్స్ ఇవన్నీ కట్ చేయించి. ఎవరో అడుగుతున్నారు, కెన్ యూ హెల్ప్ యువర్ వైఫ్ ఇన్ లాక్డౌన్ టైం? సీరియస్లీ ట్రస్ట్ మీ, ఐఎమ్ సేయింగ్. మార్నింగ్ నుంచి తన వాకింగ్, జిమ్ యాక్టివిటీస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నుంచి అంటే సిద్ధు చాలా హెల్ప్ చేస్తున్నారు. టిఫిన్ చేసే విషయంలో కానీ, లేకపోతే లంచ్ ప్రిపేర్ చేయడం కానీ, నైట్ డిన్నర్కి కానీ, అయాన్ష్ని చూసుకోవడంలో కానీ, ప్రతి దాంట్లోనూ చాలా హెల్ప్ చేస్తున్నారు. హీ బికమ్స్ అ వెరీ రెస్పాన్సిబుల్ హస్బెండ్ అండ్ డాడ్ అండ్ సన్. అలా జరిగింది. సో నా ఫేవరెట్ హీరో నేను యాక్ట్రెస్ అవ్వక ముందు
లేదు, యాక్చువల్గా నేను జెన్యున్గా చెప్దాం అనుకుంటున్నాను. నేను యాక్ట్రెస్ అవ్వక ముందు నేను ఎవరో ఒక హీరోని పెట్టుకున్నాను. యాక్ట్రెస్ అయిన తర్వాత నాకు అనిపించింది ప్రతి ఒక్కళ్ళు ఈక్వల్గా కష్టపడతారు అని. So, అందుకనే నేను ప్రతి ఒక్కరిని like చేయడం start చేశాను. దోశలు ఎలా వేస్తావు ప్రియా? అంటే ఆల్రెడీ దోశల పిండి కలిపి నా మైండ్లో ఉంచుతాను, వాళ్ళు అడిగినప్పుడు బయట వేస్తా దోశలు. సో ఇలాంటి క్వారంటైన్ గొడవలు కష్టాలు అన్నీ ఉంటాయండి. సో మీ ఇంట్లో కూడా ఇలాంటివే ఉంటాయి. సో హ్యావ్ ఫన్ అండ్ హ్యావ్ ఎ గుడ్ స్లీప్. థ్యాంక్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ ఆల్. అంటే ఎవరైతే ఫండ్స్ ఇస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ నైట్ ఎవ్రీవన్. గుడ్ నైట్ ఎవ్రీవన్. బాయ్. స్టే హోమ్, స్టే సేఫ్, హ్యాపీగా ఉండండి. అందరూ ఇంట్లో హెల్ప్ చేస్తూ ఉండండి. అండ్ లాస్ట్ టైం చెప్తున్నాను, అండ్ మర్చిపోయా ఇందాక ఒక క్వశ్చన్, ఇది ట్రూత్ ఒకటి ఉంది కదా, క్రష్. నా క్రష్ వచ్చి నా కో యాక్టర్లో విష్ణుయే. ఎందుకు అంటే మీ ఇద్దరం కలిసి చేసిన సీరియల్స్ ఉన్నాయి అండ్ మూవీస్ ఉన్నాయి. సో నా ఫస్ట్ క్రష్ వచ్చి విష్ణు. ఎప్పటికీ తనే ఉంటుంది లైఫ్ లాంగ్. ఏమో తెలియదు, తనంటే అంత ఇష్టం. చెప్పాను కదా, షీ ఈజ్ మై ఎవ్రీథింగ్ అండ్ షీ ఈజ్ మై స్ట్రెంగ్త్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ గైస్. ఓకే, జీ తెలుగు వాళ్ళ అక్షయ పాత్ర ఫౌండేషన్ గురించి ఎవ్వరూ మర్చిపోవద్దు. మిమ్మల్ని మా జీ తెలుగు పేజ్ నుండి కానీ ఇన్స్టాగ్రామ్ జీ తెలుగు అందరూ ఫాలో అవ్వండి. మీకు జీ తెలుగు నుంచి ఎవరెవరు లైవ్కి వస్తున్నారు అనేది నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ జీ తెలుగులో అండ్ G5 యాప్ ఉంది. G5 యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి. అందులో అప్కమింగ్ మూవీస్ చాలా ఉన్నాయి. ఇంట్లో ఉండి బోర్ కొడుతున్న టైంలో మీరు రిపీట్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, మూవీస్ వస్తున్నాయి. సో మీరు అందరూ ఎలా ఎంజాయ్ చేస్తారని హోప్. అందరూ ఇంట్లో ఉండి కోవిడ్-19ని వీలైనంత త్వరగా మనం పంపించేస్తే ఎవరి వర్క్లో వాళ్ళు బిజీగా ఉండొచ్చు. మంచి ఎంటర్టైనింగ్ ఎపిసోడ్స్ ఎప్పటికీ వస్తూనే ఉంటాయి. వన్స్ ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత చాలా చాలా ఎక్సైటింగ్ ఎపిసోడ్స్తో త్రినైని నుండి విష్ణు అండ్ రక్త సంబంధం నుండి నేను మంచి మంచి ఎపిసోడ్స్తో మిమ్మల్ని మళ్ళీ తిరిగి ఎంటర్టైన్ చేయడానికి బాగా కృషి చేస్తాం. ఓకే గైస్, చలో థ్యాంక్ యూ మమ్మల్ని మా అల్లరిని ఇప్పటి వరకు భరించినందుకు. సో ప్లీజ్ మర్చిపోవద్దు, మళ్ళీ చెప్తున్నాను, అక్షయ పాత్ర ఫౌండేషన్కి ప్లీజ్ హెల్ప్ చేయండి. ఎందుకంటే బయట చాలామంది పూర్ పీపుల్ ఉన్నారు. మన వంతు సహాయం మనం చేద్దాం. ఓకే, జై హింద్, బాయ్.